అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 32 మంది ప్రాణత్యాగాలతో ఆవిర్భించినటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చేసినటువంటి ప్రయత్నాన్ని 1100 రోజులుగా ఉద్యమ రూపంలో నిరసిస్తున్నాయి. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క అడుగు వెనక్కి చేయని నేపథ్యంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆవరణలో పొరుగు తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీపీసీసీ అధ్యక్షురాలు శర్మిల నేతృత్వంలో ఇక్కడ పోరాట సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు ఇచ్చేస్తున్నటువంటి తులసిరెడ్డి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎంతోమంది ప్రాణత్యాగం, ఎంతోమంది వారి తాలూకా ఆశయాలను కూడా పక్కన పెట్టి ఈ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. 35 ఏళ్లుగా లక్షలాది మందికి ఉపాధి కల్పిన ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ యోచన ఏ విధంగా తీసుకోండి? ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ అనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ జరుగుతోంది. ఇక్కడ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టింది. అటు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, విశాఖ మెట్రో రాలేదు, విశాఖ రైల్వే జోన్ రాలేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. ఇవన్నీ చాలక ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, ఆయన కాడికి అమ్మాలని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుంది. దానికోసమే ఈరోజు యొక్క ఎన్నికల శంఖారావ సభ. విశాఖ ఉక్కు అనేది ఇది ఆంధ్రుల హక్కుతో పాటు ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆంధ్రుల పోరాట స్ఫూర్తికి, ఆంధ్రుల త్యాగ నిరతికి ఇది ఒక ప్రతీక. 32 మంది ఇంతటి ప్రతీకను ఆర్జించింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రను పూర్తిగా కాలగర్భంలో కలిపేందుకు బీజేపీ యోచిస్తున్న భాగంలో ప్రైవేటీకరణ చేయాలన్నట్టు అనుకోవచ్చా? ఇప్పుడు చింతామణి నాటకం చూసారా? చింతామణి నాటకంలో భవానీ శంకర్ ఒక పద్యం ఉంది. తాతల నాటి క్షేత్రములెల్లా తెగనమ్మి దోషులతో తెచ్చి పోసినాను, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు నీకు చేయించినాను, అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరంగా వ్రాసి ఇచ్చినాను, కులసతి మేని సొమ్ముల పుస్తెతో కూడా కొని తెచ్చి నీ ఇంట గుప్పినాను, కులము వారెల్ల నీకిది కూడదనినా భార్య నూతికి గోతికి పరుగులిడగా, లెక్క చేయక నీ ఇల్లు కుక్కవోలే కాచుకొని ఇట్టులున్నాను కలికినేడు అని చింతామణి నాటకంలో భవానీ శంకర్ ఒక పాపులర్ పద్యం. అది జ్ఞాపకానికి వస్తూ ఉంది మోడీ ప్రభుత్వ పాలన చూస్తూ ఉంటే. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు సంపాదించి పెట్టినటువంటి జాతి సంపదను తనకు అనుకూలమైన కొందరి కార్పొరేట్ శక్తులకు తెగ అమ్మేదానికి మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది ఒక క్విడ్ ప్రో కో, నీకిది నాకిది, నీకు వచ్చేసి కట్టబెడతా ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ సంస్థలను, నాకు ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులకు ఎన్నికల డబ్బి. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మకం ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, నోరు మెదపకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి ఒత్తాసు పలికారు. కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి ఈ స్టీల్ పరిశ్రమ ఈరోజు అప్పట్లో కూడా లాభాల్లో నడిచిందన్నటువంటి నివేదిక బయట వచ్చినాయి. మరి అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంజీవిలా చెప్పుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో ఏ విధమైనటువంటి పోరాటానికి సిద్ధం? ఇంకా ఎన్నికల కురుక్షేత్రం రాబోతూ ఉంది. అయిపోయింది, వాళ్ళ కథ అయిపోయింది. కేంద్రంలో బీజేపీ కథ అయిపోయింది, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల కథ అయిపోయింది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షించబడుతుంది. తర్వాత విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, విశాఖ రైల్వే జోన్ వస్తుంది, విశాఖ మెట్రో వస్తుంది, ఉత్తరాంధ్ర సూర్య స్రవంతి పూర్తవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, విశాఖ ఉక్కును పరీక్షించండి అనే నినాదంతో ముందుకు పోతున్నాం. ఈ ప్రాంతీయ పార్టీలు బానిస పార్టీలు. టీడీపీ కానీ, జనసేన కానీ, వైకాపా కానీ బీజేపీ చేతిలో బానిస పార్టీలు, కబాలీలు, కీలుబొమ్మలు. రజనీకాంత్ సినిమా కబాలీ చూసారా? దాంట్లో రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం ఎలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ పాస్ అని వస్తారే, అటువంటి కబాలీ పార్టీలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు. జగన్ రెడ్డి మోడీకి భజన్ రెడ్డి అయినాడు, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడు అయినాడు, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ అయినారు. కాబట్టి వాళ్ళు బానిసలు, వాళ్ళ చేత ఏమీ కాదు.
వాళ్ళు ఉడత ఊపిలే తప్ప చింతకాయలు రాలవు. రాష్ట్ర ప్రజలను కూడాను ఆ బానిసలుగా చేసేటటువంటి పరిణామాలు ఈ ప్రస్తుతం పరిపాలన వ్యవస్థ. ఇప్పుడు ఆయనేమో నరేంద్ర మోడీ వచ్చేసి అప్పుల భారత్ చేస్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పుల ఆంధ్రప్రదేశ్. కేవలము ఈ 5 సంవత్సరాలలో అదనంగా 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ప్రభుత్వం మీద, ప్రజల మీద బాదుడు కార్యక్రమం ద్వారా, అంటే ధరల మోత, పన్నుల వాత, ఛార్జీల వాత, ఈ విధంగా 3 లక్షల కోట్ల రూపాయలు అదనభారం వేశాడు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. కానీ నిన్న ఆయనే అడ్వర్టైజ్మెంట్లో మేము ఆసరా, అమ్మఒడి, చేయూత, చేదోడు ఇవన్నీ పథకాల ద్వారా 2,79,686 కోట్లు ఇచ్చామని చెప్పాడు. కానీ అప్పు తెచ్చిందంతా 8 లక్షల కోట్ల రూపాయలు, బాధుడంతా 3 లక్షల కోట్ల రూపాయలు, ఇచ్చిందంతా 2,76,000 సంథింగ్. అంటే ఇచ్చింది గోరంతా, లాగింది కొండంతా. మట్టి చెంబు ఇచ్చి మట్టి మొంత ఇచ్చి వెండి చెంబు లాక్కున్నాడు, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ గుంజుకున్నాడు. ఇది జరిగింది. చూస్తే పొరుగు తెలుగు రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ విశాఖ ఉక్కు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదిపే పరిస్థితి? ఇల్లు చెప్తే కదా, బీజేపీ దేశాన్ని అమ్ముతూ ఉంది. ఆ అమ్మకంలో ఇదొక భాగము. ఆ బీజేపీకి బానిస పార్టీలు, ఈ పార్టీలు ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళే ఇదిని కాపాడాల్సింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ చెందినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. కాంగ్రెస్ చెందినటువంటి అగ్రనాయకులందరూ, రాష్ట్ర నాయకులు వస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం, విశాఖ ఉక్కు పరిరక్షణ. ఇది రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి యొక్క విధానము, నినాదము. కాంగ్రెస్కు ఓటేయండి, హస్తం గుర్తుకు వేటేయండి, కాంగ్రెస్ను గెలిపించండి, విశాఖ ఉక్కును పరిరక్షించండి. విశాఖ ఉక్కు పరిరక్షణ మాత్రం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుంది. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ పోరాటం కార్యక్రమం ఏదో ఆ కార్యక్రమం ఇచ్చిన తులసిరెడ్డి మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చరిత్ర సృష్టించింది, ఆంధ్రప్రదేశ్లో ఐకానిక్ ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం చివరి వరకు ఇప్పటి వరకు రాష్ట్రాన్ని విభజించి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వకుండా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకుండా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంతలా ఐకాన్గా ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధి కల్పించినటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఆ ఉద్దేశం మాట ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తిప్పుకోవడం తులసిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.